గతిలేని బడ్జెట్లకు శుతిలేని సంసారాలు తోడైతే ఎట్లుంటుందో తెలుసా? సమాజానికేమో పూట పూట కాకలి అవుతుంటుంది, కానీ అమాస పున్నానికి ఒకసారి మాత్రమే బడ్జెట్ వదులుతుంటుంది అటు గవర్నమెంట్. లేక లేక రోడ్ వస్తే ఏహే ఇది రేపో ఎల్లుండో కొట్టుకపోయే రోడే, అదేదో నేనే కొట్టుకపోతా ఇంట్లోకి అని చెప్పేసి తీసుకుపోయి ఇంట్లో గచ్చులు కింద మీదకి ఏమన్నా ఉంటే సెట్ చేసుకుందాం అనుకుంటుర్రో, ఇల్లులే కట్టుకుందాం అనుకుంటుర్రో, మొత్తం కంకర అంతా ఎత్తుకపోతుర్రు. ఎవరో వీడియో తీస్తుంటే అలా పిల్లం చెప్తానే ఉన్నది, ఓ అయ్యా నడువయ్యా వాళ్ళు ఎవరో వీడియో తీస్తుర్రు అని. అయినా కూడా ఆహా నా ఇంటి ముందు వేసిన కంకర నాదే, నాకే సొంతం అన్నట్టు ఎత్తుకపోతుండే ఆయన. ఏందమ్మా జనాలంతా అట్లనే ఉన్నారా గట్లా చెప్తావు అని అనుకోకుండ్రి, జనాలు అందరూ అట్లా ఉండరు. ఇది ఎంజీ రోడ్లా, కానీ ఢిల్లీలా బాంబేలా తెలియదు, చూడుండ్రు ఒకసారి. మున్సిపాలిటీ వాళ్ళేమో తప్పించుకుంటారు, కాంట్రాక్టర్లు ఏమో నిద్రపోతారు. కానీ మనం కూడా నిద్రపోలేం కదా, ఎందుకంటే కంపంతా మనకే అవుతుంది. ఏమున్నా లేకున్నా ముక్కి మూలిగి ట్యాక్స్లు ఎట్లనో కడుతున్నాము. ఇంకా మళ్ళీ మీకెళ్ళి ఏమన్నా రోగాలు వచ్చినాయి అనుకో, ఈ సాఫ్ సఫాయి చేయకుండా ఆయన హాస్పిటల్ బిల్లు కూడా కట్టుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఏదో ఒకటన్నా తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఆ పని చేసి ఉంటారు పాపం.